చంద్రునిపై మన దేశం ఇస్రో పెట్టిన శివశక్తి పాయింట్ గురించి మీరు విన్నారా? ఈ వీడియోలో ఎందుకు చంద్రునిపై ఈ పేరు పెట్టారో మరియు చంద్రునిపై మనిషి వేసిన పాదముద్రలు మిలియన్ల సంవత్సరాలు అలాగే ఎందుకు ఉంటాయి, శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు ఈ వీడియోలో తెలుసుకుంటారు. హిందూ సాంప్రదాయంలో శివుడు తన తలపై చంద్రుడిని ధరించిన వాడు అని అందరికీ తెలుసు. ఇక్కడ చంద్రుడు అంటే మనస్సు, శివుడు అంటే ఆలోచన, నియంత్రణ శక్తి. దీని ద్వారా మనస్సును శాంతింపచేయడం, ఆలోచనలను సమతుల్యంగా ఉంచడం. చంద్రుడిపై శివశక్తి పాయింట్ పెట్టడం ద్వారా భారత తత్వాన్ని, సృష్టి సమతుల్యతను ప్రపంచానికి చూపడం ఉద్దేశం. ఇస్రో ప్రవేశపెట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయిన ప్రదేశం. చంద్రునిపై ఉన్న దక్షిణ ధ్రువానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. దీనికి కారణాలు భారతీయ సంస్కృతిని గౌరవించడం, విజ్ఞాన ఆధ్యాత్మిక కలయిక చూపడం, చంద్రయాన్ మిషన్ విజయంగా గుర్తింపు ఇవ్వడం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చంద్రునిపై మనిషి వేసిన పాదముద్రలు మిలియన్ల సంవత్సరాలు అలాగే ఉంటాయి అని మీకు తెలుసా? 1969లో అపోలో 11 మిషన్ ద్వారా మొదటిసారిగా మనిషి చంద్రునిపై అడుగు పెట్టాడు. ఆ రోజు వేసిన పాదముద్రలు ఈరోజు కూడా అక్కడే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే చంద్రునిపై గాలి లేదు, నీరు లేదు. భూమిపై అయితే గాలి, వర్షం, తుఫాన్ల వల్ల పాదముద్రలు కొద్ది రోజుల్లోనే మాయమయ్యేలా చేస్తాయి. అక్కడ వాతావరణం లేకపోవడం వల్ల ఎలాంటి గాలి, తుఫాన్లు జరగవు. నీరు లేకపోవడం వల్ల వర్షం పడదు. అందుకే ఒక్కసారి పడిన పాదముద్ర అక్కడే చాలా కాలం నిలిచిపోతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చంద్రుడిపై ఉన్న మట్టి చాలా సున్నితంగా ఉంటుంది. అది మన భూమి మట్టిలా కాదు. అందులో అడుగు పెట్టగానే స్పష్టమైన ముద్రలు పడతాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భవిష్యత్తులో పెద్ద గ్రహశకలాలు ఢీకొట్టితే తప్ప ఆ పాదముద్రలు మాయమయ్యే అవకాశం లేదు. అంటే అవి మనిషి చరిత్రకు గుర్తులాగా అక్కడే ఉండిపోతాయి. మనిషి విజ్ఞానం ఎంత దూరం వెళ్ళిందో ఈ ఒక్క విషయం చూస్తే అర్థమవుతుంది. భూమి నుంచి లక్షల కిలోమీటర్ల దూరంలో మన అడుగుల ముద్రలు ఉండడం చాలా గర్వకారణం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా అందుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ.